హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 'చామంతి' సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 3 ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. వెల్కమ్ టు వాయుపుత్ర ఎయిర్లైన్స్. ఐఎమ్ రోజా. నాతో పాటు ఫ్లైట్‌లో అర్చన ఫ్రమ్ ఢిల్లీ అండ్ మాధవి ఫ్రమ్ తమిళనాడు, అలెక్క ఫ్రమ్ కేరళ అని చెప్పి రోజా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. తర్వాతేమో హలో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, దిస్ ఈజ్ యువర్ కెప్టెన్ అరుణ్ స్పీకింగ్. ఆర్‌డీఓ ఆఫ్ ద గ్రూప్. వెల్కమ్ టు వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఫ్లైట్ PB6003. నౌ వీఆర్ గోయింగ్ టు ఫ్లై ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్ అని చెప్పి అరుణ్ హైదరాబాద్లో ఇక ఫ్లైట్ని సేఫ్గా ల్యాండింగ్ చేసిన తర్వాత అక్కడున్న కొంతమంది ప్యాసింజర్స్ అయితే మా అందరికీ ఈ ఫ్లైట్లో జర్నీ ఫస్ట్ టైం కాకపోవచ్చు, కానీ మీ లైఫ్కి ఇది ఫస్ట్ జర్నీ అని అనుకుంటున్నాను. ఈ ల్యాండింగ్తో మీ జర్నీ సక్సెస్ అయినట్టే, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇక అక్కడున్న వాళ్ళందరూ అరుణ్ని అభినందిస్తారు. అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇక అరుణ్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక రోజా అయితే సార్ సార్ అని పిలుస్తుంది. ఈ అరుణ్ పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి ఇది నా ఎంట్రీ కార్డు ఇచ్చేస్తే ఎలా, దీన్ని ఆ సూర్యుడు నా కోసం వదిలేశాడు అని చెప్పేసి ఆ ఎంట్రీ కార్డ్ని రోజా తన దగ్గరే ఉంచేసుకుంటుంది. తర్వాతేమో అరుణ్ ఇంటికి రాగానే ఇక చంద్రిక గుమ్మడికాయతో దిష్టి తీయబోతుంటుంది. ఇక అప్పుడే రమాదేవి రావడం చూసి చంద్రిక రమాదేవికి ఇస్తుంది. ఇక రమాదేవి అయితే గుమ్మడికాయతో అరుణ్కి దిష్టి తీయబోతూ ఉంటే ఇక దాని మీద ఉన్న కర్పూరం కింద పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే హర్షవర్ధన్ వాళ్ళ అమ్మగారు అయితే అపశకునం అని చెప్పేసి అనగానే ఇక చంద్రిక అయితే ఆ కర్పూరాన్ని తన చేతిలో పట్టుకుంటుంది. తర్వాత ఏమో రమాదేవి దిష్టి తీశాక కుడికాలు లోపలికి పెట్టిరా నాన్న అని చెప్పేసి ఇక అరుణ్ అయితే రమాదేవి లోపలికి తీసుకెళ్ళిపోతుంది. మామ్, నా ఎయిర్వేస్ టేక్ ఆఫ్ అయితే అదిరిపోయింది అని చెప్పేసి అరుణ్ చెప్పగానే ఈ టేక్ ఆఫ్ లైఫ్ లాంగ్ ఇలాగే దూసుకు వెళ్ళాలి నాన్న, ఫ్లైట్ ఇలాగే ల్యాండ్ అవ్వాలి, కానీ బిజినెస్ ఎప్పుడు ల్యాండ్ అవ్వకూడదు, అది ఎప్పుడు ఆకాశంలో అలా పైకి ఎగురుతూనే ఉండాలి అని చెప్పేసి రమాదేవి అరుణ్తో అంటుంది. తర్వాత ఏమో ఇక అరుణ్ వాళ్ళ నాన్నమ్మ అయితే ఎరా అరుణ్, వచ్చిన దగ్గర నుండి మీ అమ్మనేనా ఈ నాన్నమ్మని పట్టించుకోవా అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ డాడీ హర్షవర్ధన్ రావడం చూసి హాయ్ డాడీ అని చెప్పేసి అంటాడు. ఇక హర్షవర్ధన్ అయితే చూడరా నీకోసమే చేశాను అని చెప్పేసి బయట గార్డెన్లో ఇక గ్రాస్ తోటి ఒక ఏరోప్లేన్ని తయారు చేసి ఉంటాడు. ఇక అది చూసి అరుణ్ అయితే వావ్ సూపర్ డాడీ, చాలా బాగా చేశారు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు. చూసావరా, మీ నాన్న నీకోసం ఎంతో ప్రేమతో ఒక గ్రాస్ తోటి అది తయారు చేశాడు అని చెప్పేసి అరుణ్ వాళ్ళ నాన్నమ్మ గారు అంటూ ఉంటారు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అరుణ్ హర్షవర్ధన్ని హగ్ చేసుకోబోతుంటే ఇక రమాదేవి ఆపి ఆయన చేతులకి మట్టింది, ఆ మురికిని నువ్వు అంటించుకుంటావా అని చెప్పి అంటుంది. దాంతో ఇక అరుణ్ వాళ్ళ నాన్నమ్మ గారు అయితే మట్టి లేదే మనిషి లేడు, కానీ రమాదేవికి మాత్రం మట్టి అన్నా మట్టి మనుషులన్నా పడదు అని చెప్పి అంటుంది. మట్టి కాళ్ళ కింద ఉండాలి, చేతుల మీద నెత్తి మీద కాదు. ఆ మట్టిని ఎత్తికి ఎత్తుకున్నవాడు ఆ మట్టి కిందే ఉంటాడు, అదే మట్టిని కాళ్ళ కింద తొక్కుకుంటూ వెళ్ళేవాడు జీవితంలో పైకొస్తాడు అని చెప్పి రమాదేవి అంటుంది. ఎంత పెద్దవాళ్ళైనా చివరికి ఆ మట్టి కిందకే వెళ్ళాలి. ఎప్పుడు ఈ కొడుకు గురించే కాదు, నీకు ఇంకొక కొడుకు ఉన్నాడు అనే పట్టదు కాదు, ఏంటో వీడు ఆకాశంలో పుట్టి ఇక్కడి దాకా వచ్చాడు, నీకు ఇష్టం లేని మట్టిలో ప్రేమ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని చెప్పేసి అరుణ్ వాళ్ళ నాన్నమ్మ గారు అంటూ ఉంటారు. తర్వాతేమో ఈ అటవీ సంరక్షణ పోటీలకు వచ్చిన వాళ్ళ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనిషి చేస్తున్న తప్పుల వల్ల అటవీ సంపద దెబ్బతింటుంది. అటవీ సంపద అంటే మన భవిష్యత్తు తరాలు దెబ్బతింటున్నాయి అని అర్థం. పచ్చదనం లేకుంటే ముందు ముందు మనిషే లేడు. మన ముందు తరాలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే ఒకే ఒక లక్ష్యంతో మన ఈ అటవీ శాఖ సంరక్షణ కమిటీని స్థాపించడం జరిగింది. మా ఆశయాల అడుగుల్లో నడుస్తూ సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్తో ఈ గ్రామీణ యువకులకి పోటీలు పెడుతున్నాం. ఇదిగోండి అక్కడ కనబడుతుంది కదా ఆ చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి ముందర ఒక జెండా ఉంది. ఎవరైతే ఆ జెండాని ముందుగా తీసుకుంటారో వాళ్ళే ఈ పోటీలో విజేతలు అని చెప్పేసి కమిటీ మెంబర్స్ అనౌన్స్ చేస్తారు. తర్వాతేమో ఆ పోటీలో ఒక అబ్బాయి జెండా పట్టుకుని వస్తాడు. ఇక కమిటీ మెంబర్స్ అయితే నేల పచ్చగా ఉంటే ఆ చుట్టుపక్కల మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటారు, అందుకే అడవుల్ని రక్షించాలి అని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రతి ఏటా మేము ఏర్పాటు చేసే ఈ పోటీల్లో తన ఫ్రెండ్స్తో వచ్చి పాల్గొంటూ ఉంటాడు ప్రేమ్. ఈ పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుపొంది మిస్టర్ ప్రేమ్ వెల్కమ్ టు ద డయాస్ అని చెప్పేసి కమిటీ మెంబర్స్ అనౌన్స్ చేయగానే ఇక ప్రేమ్ అయితే స్టేజ్ మీదకి వెళ్ళి ట్రోఫీని అలానే చెక్కుని తీసుకొని
ప్రాణం పోయే మనిషికి సాయం చేసి బతికిస్తే ఆ ఒక్క మనిషిని మనం బ్రతికించగలం. అదే ఒక చెట్టుని బ్రతికిస్తే 100 మంది మనుషుల్ని బ్రతికిస్తుంది. దాన్ని నేను బలంగా నమ్ముతాను. చెట్లన్నా, ఈ చెట్ల కోసం కమిటీ వాళ్ళు పడే తపన అన్నా ఎంతో ఇష్టం. నేనెప్పుడు నా ఫ్రెండ్స్‌తో ఇక్కడికి వస్తూనే ఉంటాను. నాకు ఈ ట్రోఫీ చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఈ డబ్బు నాకు వద్దు. ఈ ఏరియాలో ఒక చెట్టుని కొట్టేస్తున్నారు అని తెలిసింది. ఆ చెట్టుని సంరక్షించడానికి ఈ డబ్బుని డొనేషన్‌గా ఇస్తున్నాను. మనిషి డబ్బుని సంపాదిస్తాడు కానీ డబ్బు మనిషిని సంపాదించదు. అందుకే మనుషుల్ని ప్రేమించండి. నలుగురి ఆనందానికి కారణం అయితే అంతకంటే గొప్ప జీవితం ఉండదు అని నా నమ్మకం అని చెప్పి ప్రేమ్ అంటాడు. ఇంకొక వైపు చామంతి వాళ్ళ అమ్మగారిని తీసుకొని ఊరు వదిలి పారిపోయి వస్తూ ఉంటుంది. తర్వాతేమో ఇక ప్రేమ్ కార్ల దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న ఒక చామంతి చెట్టుని చూసి ఆ చెట్టుని పూల కుండీలోకి తీసుకుంటాడు. తర్వాతేమో తన ఫ్రెండ్, ఏంట్రా ఆ ట్రోఫీని అలా చూస్తున్నావు అని చెప్పేసి తన ఫ్రెండ్ అడగగానే, ఈ ట్రోఫీ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందిరా. మమ్మీ ఎప్పుడు అంటూ ఉంటుంది నువ్వెప్పుడు నెంబర్ 1 కాలేవు అని. కానీ ఇప్పుడు ఈ ట్రోఫీ నన్ను నెంబర్ 1ని చేసింది. ఈ ట్రోఫీని తీసుకెళ్ళి మా మమ్మీకి గర్వంగా చూపించాలి. అన్నయ్యే కాదు నేను కూడా నెంబర్ 1 అని మా మమ్మీకి చెప్పాలి. మా మమ్మీ కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పేసి ప్రేమ్ అంటాడు. ఇక అంతలోనే ఇంకొక ఫ్రెండ్ అయితే, రే ప్రేమ్, ఏంట్రా ఆ మొక్కని అంతలా చూస్తున్నావు అని చెప్పి అడగగానే, సిటీలో ఎన్నో మొక్కల్ని చూశాను కానీ ఇది కొత్తగా ఉంది. సిటీలో ఇలాంటి చామంతి పూలు కనిపిస్తాయి. వాటితో పోల్చుకుంటే ఈ చామంతి నా కంటికి ఒక బాడీ బిల్డర్లా కనిపిస్తుంది అని చెప్పి ప్రేమ్ అంటాడు. మధ్యలో ఈ మొక్క ఎందుకురా అని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ అడగగానే, ఈ ట్రోఫీ మా మమ్మీ కోసం, ఈ మొక్క నాలాగే మొక్కల్ని ప్రేమించే మా నాన్న కోసం అని చెప్పి ప్రేమ్ అంటాడు. ఓకే బయలుదేరదామా అని చెప్పేసి తన ఫ్రెండ్ అడగగానే, ఒరేయ్ మనం అడవుల్ని రక్షించే పనిలో భాగంగా ఓన్లీ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే వేసుకొచ్చాంరా. సరదాగా హైదరాబాద్ వరకు ఒక చిన్న పోటీ పెట్టుకుందామా అని చెప్పి తన ఫ్రెండ్ అడగగానే, ఏంట్రా ఆ పోటీ అని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ అడుగుతాడు. ఎవరు ముందుగా హైదరాబాద్లో అడుగు పెడతారో వాళ్ళే విన్ అయినట్టు. ఇది సరదాగా మన మధ్యలో ఇంకొక పోటీ అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అనగానే, ఇక ప్రేమ్ అయితే, ఇక్కడ పోటీలో గెలిచాను, ఇప్పుడు ఈ పోటీలో కూడా నేనే గెలుస్తాను అని చెప్పేసి అంటాడు. రే ఈ మాట హైదరాబాద్లో అడుగు పెట్టాక చెప్పరా అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అంటూ ఉంటే, ఓకే ఈ మాట నేను హైదరాబాద్లో అడుగు పెట్టగానే చెప్తాను, పదండి ఇక పోటీ మొదలు పెడదాం అని చెప్పేసి ఇక ఎవరి కార్లలో వాళ్ళు పోటీ పెట్టుకొని ఒకరికంటే ఒకరు ఫాస్ట్గా వస్తూ ఉంటారు. ఇక అప్పుడే చామంతి వాళ్ళ అమ్మని తీసుకొని రోడ్డు మీదకి వచ్చి ఆపండి అని చెప్పేసి ప్రేమ్ కార్ని ఆపుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ అయితే కాస్త ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ చామంతిని చూసి వెనక్కి వచ్చి కారు ఆపుతాడు. ఇక చామంతి అయితే, సార్ సిటీ వరకు డ్రాప్ చేస్తారా అని చెప్పేసి అడగగానే, అలాగే అని చెప్పేసి ప్రేమ్ అంటాడు. సరే కూర్చో అని చెప్పేసి ఇద్దరు వెనక కూర్చోబోతూ ఉంటే, హలో మేడం వెనక మొక్కుంది ముందు మీరు కూర్చోండి అని చెప్పేసి ఇక ప్రేమ్ అయితే చామంతిని ముందే కూర్చోమంటాడు. అలా చామంతి ఇంకా ప్రేమ్ ఇద్దరు ప్రయాణం మొదలవుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.